హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే అసలు ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా పోవాలంటే బస్సులు ఉన్నాయి, రైళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరికీ ఓన్ వెహికల్స్ ఉన్నాయి. మనం ఎక్కడికి పోవాలన్నా కానీ వెంబడే పోయి వస్తున్నాం. కానీ వెనకటి కాలంలో మనకు బస్సు సౌకర్యం లేదు, ఏ సౌకర్యం లేవు. కానీ అప్పుడు వీళ్ళు అసలు ఊరికి వెళ్ళాలన్నా, ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా, పెళ్ళిళ్ళు అయినప్పుడు ఈ పెళ్లి పిల్లలు తీసుకొచ్చేవి ఇవన్నీ అసలు ఎట్లా తీసుకొచ్చారు ఏందనేది సార్ ఇప్పుడు మామని అయితే అడిగి తెలుసుకున్నాము. చెప్పామా, ఇప్పుడైతే మంచి 7 పోవాలన్నా బస్సులు అవి ఉన్నాయి. అప్పట్లో మీ కాలంలో బస్సులు ఏం లేవు. అసలు ఒకళ్ళు చుట్టాల నుంచి పోవాలంటే మీరు ఎట్లా పోయేది, ఎన్ని రోజులు టైం పట్టేది? పిల్లలు తీసుకురావాలంటే నైట్ 4 గంటలకు అట్లా వేసి పోయేది. మధ్యాహ్నం ఒక ఆడది తినేది, ఆ టైం వరకు పోయేది. పోయి నైట్ మళ్ళీ నైట్ అక్కడ వండుకొని తెల్లారి పిల్లలు తీసుకొని లగ్గం మీదకి వచ్చేది. అప్పుడు ఆ రోజుల్లో అంటే మామూలుగా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవాలంటే మీకు ఎన్ని రోజులు టైం పట్టేది? ఒక రోజు మొత్తం టైం పట్టేది. ఒక రోజు మొత్తం నడుచుకుంటూనే పోయేది. చాలా దూరం ఉందనుకో బండ్ల మీద పోయేది. ఎట్ల బండ్ల బండ్లు కట్టుకొని పోయేది. అంత మామూలుగా దగ్గర ఉందనుకో నడుచుకుంటూ పోయేది. నడుచుకుంటూ పోయి తీసుకొని వచ్చేది. అంటే ఆ రోజుల్లో పోయి ఒకరోజే ఎమ్మటే తీసుకొని రాకపోయి పెళ్లి పిల్లని తీసుకురావాలంటే ఈరోజు ఎప్పుడు ఉదయం వెళ్ళేదా, సాయంత్రం వెళ్ళేదా? ఇప్పుడు నైట్ పొద్దుగాల అక్కడ ఉందనుకో సాయంత్రం దాకా అక్కడ పోయేది. అక్కడ పోయి నైట్ అక్కడ వండుకొని మళ్ళా వచ్చేది. సాయంత్రం వరకు తిరిగి వచ్చేది. సాయంత్రం తిరిగి వస్తే మళ్ళీ తెల్లారి అప్పట్లో మనకు కరెంటు కూడా లేదు. కరెంటు కూడా లేదు. అన్ని లైట్లు అని ఒకటి మన లాంతాలు పట్టుకొని అవి ఇక్కడ పెట్టుకొని అవి ఆడ మధ్యాహ్నం పెట్టుకొని నైట్ లగ్గం అయితే అట్లా చేసేది. ఇక ఒక్కోసారి ఉదయం లగ్గం అయితే ఇక నైట్లు లేకుండా అసలు ఉండకపోయేది. ఇప్పుడు నైట్ లగ్గం అయితే పెళ్లి మండపంలో అసలు మొత్తం చీకటి ఉంటుంది కదా, ఆ లైట్లు పెట్టేది, లాంతలు పెట్టి పెళ్లి చేసేది, లగ్గం చేసేది. ఎందుకంటే నీరుడికి ఉంటుందని నైట్ చేసేది లగ్గం. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే మీరు అప్పట్లో ఎవరైనా ఫంక్షన్లు చేస్తే ఒక 2-3 రోజులు అయితే ఖచ్చితంగా ఉండేది. ఖచ్చితంగా 2 రోజులు అయితే ఉండేది. కానీ ఇప్పుడు అది అలాంటి పరిస్థితి లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా ఫంక్షన్ జరిగింది అనుకో, కరెక్ట్ టైంకి పోతాం, కరెక్ట్ ఫంక్షన్ టైంకి పోతాం, ఆ ఫంక్షన్ చూసుకొని రిటర్న్ వచ్చేస్తాం, మళ్ళీ 1 డేలో వచ్చేస్తాం. కానీ వెనకటి కాలంలో ఖచ్చితంగా ఒక 2-3 రోజులు అయితే అక్కడ ఉండేది. ఖచ్చితంగా 2-3 రోజులు ఉండేది అక్కడ. 2-3 రోజులు ఉండి అక్కడ అయిపోయాక అక్కడ బండ్లు లేవు, వసతులు లేవు, ఉండకపోయేది. ఎమ్మటే ఫోన్ రావాలన్నా ఇబ్బంది ఉండేది. నడుచుకుంటూ పోవాలంటే ఉండాలి. మంచిగా పెళ్ళి అయిపోయాక మళ్ళీ అందరూ మంచిగా కలుసుకొని మంచిగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఫంక్షన్ అయిపోగానే ఎమ్మటే వెళ్ళేసి వస్తున్నాం. అప్పట్లో బంధాలు అందుకే జర గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు పోయినామా, ఫంక్షన్ పోయినాం, చుట్టాలను కలిసినాం, పలకరించి వస్తున్నాం అంతే. అంతేగాని ఆ రోజుల్లో మంచిగా ఉండేది. 4-5 రోజులు ఉండేది. మంచిగా ఉండి పెళ్ళిళ్ళు అయిపోయిన దాంట్లో ఉండి వచ్చేది. ఇంకా పెద్దవాళ్ళు ఉంటే అక్కడనే ఉండని పెద్దోళ్ళు పిల్లలైనా పిల్లగాళ్ళు ఉండవనేది మంచిగా 5-6 రోజులు ఉండి వచ్చేది. మా అమ్మ వాళ్ళు అయితే మా కొరింపల్లి మా బాపమ్మ ఉంటుంది, వాళ్ళ ఇంటికి మా నాన్న సైకిల్ మీద తీసుకుపోయేది. సైకిల్ మీద ఎన్ని రోజులు పోయేది? 3 రోజులు పోయేది. సైకిల్ మీద 3 రోజులు పోయేది. 3 రోజులు పోయి అన్నం వండుకొని సర్ది కట్టుకొని పోయేది. 3 రోజులకు అప్పుడు బస్సులు లేవు కదా, లేక 3 రోజులు అట్లా నైట్ ఎవరన్నా చుట్టాలు అట్లా ఉంటుంది కదా, అంటే మధ్య మధ్యలో చుట్టాలు ఊళ్ళు ఉంటాయి, ఆ ఇంటికి పోయి నైట్ అక్కడ పడుకొని తెల్లారి స్టార్ట్ అయిపోయి 3 రోజులకు ఆ ఊరు చేయాలి. పాలకుర్తి దగ్గర కొరింపల్లి అని
గంటలకు అక్కడికి చేరేది మేము. మధ్యాహ్నం సాయంత్రం వరకు ఒక ఆ నైట్ అక్కడ పడుకునేది. వాళ్ళు తినమంటే తినేది, తిని మళ్ళా ఎక్కేది సైకిల్ ఎక్కి 3 రోజులకు అక్కడ వెళ్ళేది. బస్సులు లేవు. వెనకటి కాలంలో అసలు ఇట్లా నడుచుకుంటూ పోయేది అసలు ఇప్పటికీ అర్థమే కాదు మనకు అసలు. ఇప్పటికి మనం ఇక్కడికి నడుచుకుంటూ పోవాలంటేనే మనకు కాళ్ళు ఇటు నొప్పులు వేస్తాయి. ఈ వెనకటి కాలంలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి అసలు ఎట్లా వెళ్ళిరో మనకు ఇప్పటికీ అర్థం కాదు.